హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మా తీస్ కంప్లీట్ అయ్యి 1 వీక్ అయితే అయింది, కానీ వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను. ఇదైతే ఫస్ట్ డే తీజ్ అండి. మా దాంట్లో తీజ్ అనే ఫెస్టివల్ బంజారాలో చాలా 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 ఫేమస్ అని మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా. ఆ ఫెస్టివల్ ని అసలు ఎలా జరుపుకుంటారు, ఫస్ట్ డే నుంచి 9 days అసలు ఏమేం చేస్తారు, ఏమేం ప్రాసెస్ ఉంటుంది, అసలు ఆ గోధుమలకు నీళ్ళు ఎవరు పోస్తారు, ఎవరి చేతుల మీదుగా నీళ్లు పోయాలి, ఎలా చేస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను ఇప్పటి నుంచి ఒక 4 వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెడతానండి. చాలా డీటెయిల్ గా తీసానండి వీడియో. ఎందుకంటే మేము ఎస్టీ అయినప్పటికీ మాకు అసలు తీజ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏమి తెలియదండి. అంటే అసలు అది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దాని ముందున్న ప్రాసెస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నాకే తెలియదు. బంజారా పుట్టి నాకే తెలియనప్పుడు చాలా మందికి స్టోరీ అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ తెలియాలని ఒక ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా తప్పకుండా దీంట్లో అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఇదైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అండి. మా హస్బెండ్ వాళ్ళ ఉంటారు కదా, ఆ బావగారి వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. రెగ్యులర్ గా లాస్ట్ 2-3 years నుంచి వాళ్ళే ఓన్లీ ఒక 20 నుంచి 25 ఫ్యామిలీస్ కలిసి చేసుకుంటున్నారంట. అయితే ఈసారి మమ్మల్ని కూడా కలవండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ గా ఉంటుంది అని అక్క అడిగినప్పుడు మేము కూడా ఈసారి కలిసామన్నమాట. యాక్చువల్ గా తీసి మేము ఇంటికాడ అత్తమ్మ ఇంటికాడ ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అయిపోతుంది అన్నమాట మనకు ఆషాఢ మాసంలో, కానీ వీళ్ళు ఇక్కడ శ్రావణ మాసంలో చేస్తున్నారు. అత్తమ్మ ఇంటికాడ దగ్గర అయితే నేను ఓన్లీ లాస్ట్ డే వెళ్ళి వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ ఇక్కడ అసలు ఫస్ట్ డే నుంచి 9th day వరకు ఏమేం చేశారని మొత్తం కూడా నేను చూశానండి. ఫస్ట్ టైం నేను చూశాను, ఫస్ట్ టైం అసలు మొత్తం కూడా తెలుసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్క వాళ్ళు కలవడంతో మేము కూడా కలిసి ఫస్ట్ డే రోజు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఒక అమ్మాయి బిందె పట్టుకొని ఉంది కదా, ఆ అమ్మాయిను షర్ట్ అండ్ పాయింట్ వేసుకుంది చూడండి. ఆ అమ్మాయిలా తీజ్ అంటే పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే చేయాలండి, పెళ్ళైన వాళ్ళకి చేయాల్సింది ఫస్ట్. ఇక్కడ నాయక్ అని ఉంటారన్నమాట. అంటే ఎవరి ఇంట్లో అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళని మనం నాయక్ అని అంటాము. ఇక్కడైతే వైలెట్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక సిస్టర్ అయితే ఉంది కదండి, వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఇప్పుడు అందరం వెళ్ళి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి మనం వాళ్ళని నాయక్ అని అయితే అంటాము. ఇక్కడ అక్కయ్య ఫస్ట్ రాగానే అందరికి కుంకుమ బొట్టు పెట్టేసి పసుపు కూడా రాసిందండి అందరి కాళ్ళకి. అక్కడ కంకణాలు అయితే అందరం కలిసి కట్టాము. కంకణాలు అందరం కట్టాక ఒకరినొకరు అయితే కట్టుకున్నారండి. కంకణాలు తప్పకుండా అందరు కట్టుకోవాలి, ఎందుకంటే మనం ఒక ఫెస్టివల్ ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి. కంకణాలు కూడా అందరు కట్టుకున్న తర్వాత అక్కడ ఈ వాటర్ అయితే మనము నీట్గా అక్కడ దీపం పెట్టి అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఆ తర్వాత పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళ చేతులారా బిందెని పట్టుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ అయితే తీసుకురావాలన్నమాట. వాటర్ తీసుకోవడానికి ఎంత పవిత్రంగా ఎంత నిష్టగా తీసుకురావాలంటే, మనం వాటర్ అసలు పట్టేటప్పుడు అసలు బయట బిందె కూడా తడవకూడదు. అండ్ ఇక్కడ మనము ఇప్పుడు ట్యాప్ కు కూడా వాటర్ పోస్తుంది కదా, ట్యాప్ కు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి అయితే వాటర్ అయితే తీసుకురావాలన్నమాట. మనం ఎంత సాంప్రదాయంగా ఎంత పద్ధతిగా ఎంత నీట్ గా చేస్తున్నారంటే అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల, ఇలా మనం అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన పిల్లలు కూడా తెలుసుకుంటారండి. రేపు మన పిల్లల్ని మీరు ఎస్టీ కదా, మీ దాంట్లో తీజ్ ఉంటుంది కదా, అసలు ఏంటి దాని ప్రాసెస్, ఎస్టీ తీజ్ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు, మన పిల్లల్ని అడిగినప్పుడు నాకు తెలియదు అని వాళ్ళ సమాధానం చెప్పకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం వాళ్ళకి చూపెట్టాలి. ఇలాంటి వాటిలలో మనం వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలి. వాళ్ళకి అన్ని కూడా మనం చెప్పాలండి. ఫస్ట్ మన సాంప్రదాయం, మన లాంగ్వేజ్, మన క్యాస్ట్ గురించి వాళ్ళకి అన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి మన పిల్లలకు కూడా బాగుంటుంది, కొంచెం కూడా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి మన గురించి అన్నట్టుగా నేనైతే ఇందులో పార్టిసిపేట్ అయితే చేసాము. మేమందరము వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ నాయక్ అని చెప్పాను కదండి, ఆ అక్క అయితే వాటర్ తెస్తున్నారు కాబట్టి వాళ్ళ కాళ్ళు అయితే కడగాలన్నమాట. మనం వేరే ఇంటి దగ్గర నుంచి తెస్తున్నాం కదా, కాబట్టి వాళ్ళ కాళ్ళు మంచిగా కడిగి లోపలికైతే వాళ్ళని ఆహ్వానించాలి. ఆ తర్వాత ఇక్కడ మనము ఒక చిన్న బిందె ఒక పెద్ద బిందె నిండా వాటర్ అయితే తీసుకొచ్చాం కదా, అవి రెండు కూడా పక్క పక్కన పెట్టాలి. ఇప్పుడు మనము యాక్చువల్గా అయినా అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బయటకు తీస్తున్నారు చూడండి గోధుమలు. అండ్ ఇక్కడ దీంట్లో కొన్ని బుడ్డ శనగలు కూడా కలుపుతారండి. శనగలు ప్లస్ గోధుమలు రెండు కలిపి నానబెడతారు. ఒక్కొక్క దగ్గర మాత్రం ఓన్లీ గోధుమలే నానబెడతారంట. మరి మన దగ్గర శనగలు కూడా వేశారు. శనగలు గోధుమలు రెండు ఒకే విధంగా ఉంటాయి, పెరిగాక మంచిగా రెండు కలిపితే చాలా ఒత్తుగా వస్తాయి అన్న విధంగా రెండు అయితే కలిపి వేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మా వాళ్ళు కూడా
ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ గోధుమల్ని శనగల్ని రెండింటిని ఫస్ట్ అయితే కలిపేయాలండి. మనము కలిపేసి అందరితో అయితే వేయిస్తారు. ఇక్కడ మేము ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము కదా, ఇక్కడ మన ఇంటి దగ్గర చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, అన్ని మేమే చేయాలి, మేమే ముందు ఉండాలి అని అక్కడ అసలు వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదండి. అందులో ఎన్ని ఫ్యామిలీస్ పార్టిసిపేట్ అయ్యాయో, ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అందరితోని కూడా వాళ్ళు వేయించారన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వాలి. చిన్న పిల్లల నుంచి వాళ్ళ పేరెంట్స్ దాకా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరి చేతులతో వేయించారండి. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే యాక్చువల్గా ఫస్ట్ పెళ్లి కాని అమ్మాయిలు అయితే పెళ్లి కాని అమ్మాయిలతో వేయిస్తారు, కానీ ఇక్కడ మనము నాయక్తోనైతే వేయించాలండి. ఇక్కడ మనం వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే నాయక్ అంటే ఆ బావగారు అండ్ ఆ అక్క ఇద్దరైతే వేశారు. వేశాక పెళ్లి కాని అమ్మాయిలతో అయితే వేయిస్తారండి. ఫస్ట్ అయితే అక్కడ పెళ్లి కాని అమ్మాయిలలో పెద్ద ఆమె అసలు ఈమె కాబట్టి ఈమెతో వేయించారు. ఆ తర్వాత ఈ సిస్టర్తో కూడా వేయించారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారన్నమాట అక్కడ. ఆ ఇద్దరు అయిపోయాక చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. నియర్లీ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరితో వేయించాలన్న విధంగా చిన్న పిల్లలతో సహా కూడా పెద్ద బిందెలో 3 సార్లు, చిన్న బిందెలో 2 సార్లు అయితే వేయించారన్నమాట. ప్రతి ఒక్కరిని మంచిగా పార్టిసిపేట్ చేయించారు. పిల్లలందరూ చాలా హ్యాపీగా గోధుమలు అయితే వేశారు. మనము 1 డే గోధుమల్ని నానబెట్టాలండి. ఆ బిందెలో ఇప్పుడు 1 డే మంచిగా నానుతాయి. నెక్స్ట్ డే బుట్టల్లో తెచ్చి గోధుమల్ని అయితే నానబెడతారు. సెకండ్ డే ఇంకా బాగుంటుందండి తీజ్ సెలబ్రేషన్. ఆ రోజు కూడా అందరితో మంచిగా నానబెట్టిస్తారన్నమాట. ఆ రోజు బుట్టలు అయితే తీసుకొస్తారు. అందుకే గోధుమలు అనేవి మొలక రావాలంటే ఫస్ట్ మనం వాటిని ఒక డే అండ్ నైట్ మంచిగా నానబెట్టాలి. కాబట్టి మనం ఎంతో పవిత్రంగా అక్కడ నుంచి వాటర్ అయితే తీసుకొచ్చాం కదా, ఆ వాటర్ లో అయితే 1 డే అండ్ నైట్ అయితే ఇక్కడ నానిపోతాయి. ఇక్కడ మా చెల్లి కూడా వేస్తుందండి. చెల్లికి కూడా మ్యారేజ్ కాలేదు కదా. చెల్లి అసలు ఒక్క వీడియోలో ఒక్క ఫోటోలు కూడా లేదు, ఎందుకంటే మొత్తం వీడియోని డీటెయిల్ గా తీసింది తనే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు పార్టిసిపేట్ అవ్వాలి కాబట్టి నేను తీస్తాను వీడియో, నువ్వు వెళ్ళి తప్పకుండా వేయాలని నేనైతే పంపించాను బలవంతంగా. తను కూడా వేసింది. ఇక్కడ అక్క కూడా వేసింది. అదే అక్క వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాం అన్న కదా, ఆ అక్క కూడా వేసింది. ఆ తర్వాత నేను కూడా వేశాను. మా హస్బెండ్ అయితే లేడండి, అతను డ్యూటీలో అయితే ఉన్నాడు. ఫస్ట్ డే పాపం అతను అటెండ్ కాలేకపోయాడు. ఫస్ట్ డే అటెండ్ అవ్వలేదని సెకండ్ డే లీవ్ తీసుకుని అయితే ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే నానబెట్టిన గోధుమల్ని అక్కడ మనము బుట్టలలో వేస్తాం కదా, ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందని అతను సెకండ్ డే అయితే ఉన్నాడు. ఇక్కడ అందరు కూడా వేసేసారండి. అందరితోనే గోధుమలు బిందెలో వేయించాక హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ మన కులదైవం మేరమ్మయాడి ఫోటో అండ్ జై సేవలాల్ మహారాజ్ ఫోటో కూడా ఉంటుంది. అక్కడైతే పెట్టేసాం మేము. అండ్ సెకండ్ డే మనం ఒక చిన్న గుడిసెలాగైతే కడతాము. ఎందుకంటే ఎంత వాన వచ్చినా అదొచ్చినా మనకి బుట్టలు అయితే మనకు డిస్టర్బ్ అవ్వద్దు అన్నట్టుగా సెకండ్ డే కట్టి బుట్టలలో వేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓన్లీ నానబెట్టి పూజ చేసుకునేంత వరకే, మంగళారతి ఇచ్చినాక కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఇప్పుడు నానబెట్టిన గోధుమల చుట్టూ 1-2 రౌండ్లు అయితే మనం అందరం కూడా డ్యాన్స్ చేయాలన్నమాట. అలా తిరగాలి, ఒక పాట వాడుకుంటూ తిరగాలి. ఇక్కడైతే చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. ఇలా చేశాక మళ్ళీ మనము ఎవరిదైనా కాలు తగిలితే బాగుండదు, అక్కడ నిష్టగా పూజ చేసాం కాబట్టి అవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేసి చాలాసేపు మేమైతే డ్యాన్స్ చేసాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. మా దాంట్లో అసలు ఏ ఫెస్టివల్ ఉన్నా ఫస్ట్ మాత్రం డ్యాన్స్ ఉండాలండి. ఇప్పుడు మేము 9 days చేసుకున్నామని చెప్పాం కదా, ఫస్ట్ డే, సెకండ్ డే, 8th డే, 9th డే చాలా 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 డ్యాన్స్ చేసాం. చాలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా అత్తమ్మ వాళ్ళకి వెళ్తాను కానీ మామూలుగా చూసి వచ్చేస్తాను, కానీ అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా దీని వెనకని నాకు తెలియదు. అలా నీట్గా చేశారు, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అక్కడ కలవాలని నేనైతే చాలా ఫిక్స్ అయిపోయాను అన్నమాట. అలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే మేము ఎన్ని డేస్ అయితే ఇక్కడికి వెళ్ళామో నైట్ వచ్చే వరకు చాలా లేట్ అయిందన్నమాట. ఒకరోజు 10:30, ఒకరోజు 11 అయిందన్నమాట. అయినా కూడా పాపం పిల్లలు ఆ టైంకి వచ్చి తిని పడుకొని మార్నింగ్ త్వరగా లేచి స్కూల్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళామని మన స్కూల్కి అయితే యాబ్సెంట్ కావద్దు కదండి. ఎందుకంటే లాస్ట్ డే తీసి ఉంటుంది కదా, అది ఇంకా బాగుంటుంది. అప్పుడు యాబ్సెంట్ కావాల్సి వస్తుందేమో అన్నట్టుగా ముందే కొంచెం వాళ్ళు అలసిపోయినా కూడా ముందైతే పంపించాను. అప్పుడైతే మనకు స్కూల్ మొన్న వర్షాలు బాగా పడ్డాయని వాళ్ళే హాలిడేస్ ఇచ్చారండి. ఇంకా పిల్లలు ఏం సపరేట్ హాలిడేస్ అయితే తీసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో రేపు మీ ముందైతే వచ్చేసాను. థ్యాంక్ యూ.